స్టేజ్ పైకి స్వాగతం పలుకుతూ కార్యకర్తలు నాయకులు ఇంకా ఎన్నో పనులు అనుభవించాలని చెప్పి కార్యకర్తలు వారికి స్వాగతం పలుకుతున్నాము. మన యొక్క నాయకులకు కార్యకర్తలకు వారిని ప్రత్యేకంగా తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన అవకాశం ఇద్దాము. ఎందుకంటే ఎంతో దూరం నుండి వచ్చిన ఇప్పుడు మన ప్రియతమ నాయకుడి బర్త్డే సందర్భంగా వీరికి మన యొక్క నిజామాబాద్ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడైన సాయిరెడ్డి గారిని మరియు మన యొక్క సీనియర్ నాయకులైన మున్పల్లి సాయిరెడ్డి గారిని మరియు సిరికొండ మండల అధ్యక్షుడైన రవి గారిని మరియు దర్పల్లి అధ్యక్షులైన బాలరాజు గారిని మరియు చక్రంపల్లి అధ్యక్షులైన చిన్నారెడ్డి గారిని మరియు డిచ్పల్లి ఇందర్వాయి అధ్యక్షులైన నవీన్ గౌడ్ గారిని మరియు డిచ్పల్లి మండల అధ్యక్షుడు ఆల్రెడీ అటెండ్ ఉన్నాడు కాబట్టి మోపాల్ అధ్యక్షులైన సాయిరెడ్డి గారిని మరియు 6 మండలాల ఫోరం అధ్యక్షులు సర్పంచ్ అధ్యక్షులని రావాల్సిందిగా కోరుతున్నాము. మిగతా వారు కూడా అందరూ సహకరించి మన యొక్క ప్రియతమ నాయకుడైన ఇటువంటి ఎన్నో వసంతాలు, ఎన్నో పుట్టినరోజులు, ఎన్నో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి మరి వచ్చినటువంటి పార్టీ ప్రెసిడెంట్స్, తర్వాత జిల్లా కార్యవర్గము, అదేవిధంగా మరి పెద్దలు ఉప గంగారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్, మరి అదేవిధంగా బాలరాజ్ గారు, మన నవీన్ గౌడ్ గారు, ఎల్లయ్య గారు, అంతపు గంగాధర్ గారు, చిన్నారెడ్డి గారు, మరి రవి గారు, పెద్దలు ఎర్రన్న గారు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, మరి నరేష్, అదేవిధంగా అందరూ సర్పంచుల సంఘం పూర్వం జిల్లా ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారు, మరి గౌరవ సర్పంచులు చాలామంది ఉన్నారు ఇక్కడ, పెద్దలు బాగారెడ్డి గారు, మరి మిత్రులందరికీ మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులతో సమానం. మరి మీరందరూ కూడా పొద్దునుండి వచ్చి నన్ను గౌరవించి నన్ను ఆశీర్వదించినందుకు మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఇది నేను ఎమ్మెల్యేగా డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక మనకి ఇది 3వ బర్త్డే. ఎందుకంటే ఇక 23 ఎండింగ్లో ఎమ్మెల్యే 24, 25, 26. సో చాలా గర్వంగా ఉంది మీ అందరికీ ఒక ప్రజాప్రతినిధిగా మీరందరి ఆశీస్సులతో, మీరందరి శ్రమతోని మరి ఎమ్మెల్యేగా ఎన్నికై మీ అందరి ఆధ్వర్యంలో జన్మదినాన్ని జరుపుకోవడం అనేది నిజంగా చాలా గర్వంగా ఉంది. నేను మీ యొక్క శ్రమను, మీ యొక్క పార్టీకి చేసినటువంటి పనిని నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోను. ఎందుకంటే మీరు ఇచ్చిన పదవే ఇది. కాబట్టి ప్రజలు ఓట్లు వేసిండొచ్చు, కానీ ప్రజలతో పాటు అంటే మీరు లేదే ప్రజలు మన పార్టీకి దాకా రారు, మీరే మీడియేటర్స్. కాబట్టి సరే 2 సంవత్సరాలు 3 నెలలు అవుతుంది. ఆ రోజు నేను ఎన్నికైనప్పుడు కూడా మీకు అందరు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే మరి కష్టపడి పార్టీకి పనిచేసిందో, నాకు ఆప్తులుగా ఉన్నారో, కష్ట సుఖాలలో గట్టిగా నిలబడి మరి చాలా ఇబ్బందులకు గురై కూడా, ఎన్నో ఒడిదొడుకులకు గురై కూడా గట్టిగా పార్టీకి పనిచేసి మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చినటువంటి మీరు, మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పడం జరిగింది. సరే కొన్ని కారణాల వల్ల మనకు అనుకున్న అంటే ఈ ఎలక్షన్స్ కానీ కొన్ని డిలే అయినాయి ఇప్పుడు. సో చాలామంది యువకులు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ మరి పార్టీకి పనిచేసిన వాళ్ళు ఇవాళ మరి పెద్ద పెద్ద గ్రామాలకు గ్రామ సర్పంచులుగా, ప్రథమ పౌరులుగా, మరి అదేవిధంగా ఉప సర్పంచులుగా, మరి గ్రామ పంచాయతీ సంబంధించిన వార్డు సభ్యులుగా మీరు అందరూ కూడా చాలామంది ఎన్నుకోబడ్డారు. ఇంకా రాబోయే కాలంలో
మరి మనకు ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలంటే జిల్లా పరిషత్ ఉన్నాయి, ఎంపీటీసీలు, మరి కొంతమంది ఎంపీటీసీలు ఇండైరెక్ట్గా ఎంపీపీలు, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు, తర్వాత సింగిల్ విండో చైర్మన్లు, ఇంకా ఈ విధంగా మరి చాలా పదవులు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి మనకు 6 డివిజన్లు 6 డివిజన్లలో కూడా మన కార్పొరేషన్ కూడా ఎవరికైతే టికెట్లు ఇచ్చినా వాళ్ళందరూ కూడా పూర్తిగా పార్టీకి మొదటి నుండి పనిచేసిన వాళ్ళు. కాబట్టి నేను ఒకటే చెప్పాల్సుకున్నాను, మీకు అందరు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, 99% ఇక్కడ మీరు చూసిన సర్పంచ్లో కూడా నేను ఎక్కడన్నా ఒక 2-3 నిలబడ్డ దగ్గర నేను పిలిచి మాట్లాడడం జరిగింది. కానీ మీ గ్రామంలో మీరే సెలెక్ట్ చేసుకుని ఒక క్యాండిడేట్ ఇస్తే మీరు ఇక్కడ ఏం చెప్పలేదు మీరు, ఎందుకంటే మీరే నిర్ణయితారు. క్యాండిడేట్ పెట్టుకునేది మీరే, గెలిపించేది మీరే. కాబట్టి ఇప్పుడు మన పార్టీ వారికి ఇక్కడ అందరూ కూడా నేను ఒకటే ఈ సందర్భంగా మీకు మీ యొక్క కష్టంతో మరి నేను ఇవాళ ఎమ్మెల్యేగా అయినా కాబట్టి మీకు 100% నేను అండగా ఉంటాను. గట్టిగా అందరు లీడర్లాగా ఏదో మాటలు చెప్పి మరి పారిపోయే రకం కాదు మేము. అందుకనే ఇప్పుడు గత 10 సంవత్సరాలు మనకు అధికారం లేకుండా మనము ఒక దుర్మార్గమైన పాలనను మనం ఎదుర్కొని ఇవాళ వాళ్ళను మరి మనం ఇలా అధికారంలోకి వచ్చినాం. కాబట్టి ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాకు తెలిసి ఇంకొక 20 ఏళ్ళు ఉంటుంది. ఇంకా ఎవరిగా మనకి ఇవాళ చూస్తా ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల నుండి మరి ఒక సీట్ కూడా రాలేదు. ఇక మన సర్పంచ్ ఎన్నికలలో ఏదో అక్కడక్కడ ఒకరిద్దరు గెలిచి ఉండొచ్చు. ఇప్పుడు మున్సిపాలిటీలో ఒకరు కూడా గెలిచే పరిస్థితి. సో ఓట్ బ్యాంక్ అనేది తగ్గిపోతుంది. కేసీఆర్ ఫ్యామిలీ క్రెడిబిలిటీ అనేది మొత్తం తగ్గిపోయింది. ఇక టీఆర్ఎస్ లేసుడు అనేది కల్లా అది 4 టైర్లు పంచర్ అయిపోయినాయి. కాబట్టి ఇక ఇంకా బీజేపీ ఉంది. ఇక వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిందేం లేదు. కాబట్టి వాళ్ళు ఏదో మతాల పేరు మీద అక్కడక్కడ కొంచెం ఏదో ఓట్లు వస్తూ ఉన్నాయి. కానీ మీరంతా సీట్లు, ఎందుకంటే మహిళలకు కూడా అందరికీ అర్థమైపోతుంది వీళ్ళు చేసే పనులు. ఎలక్షన్ రాగానే మతం పేరు వాడుతున్నారు, గెలిచినాక ఓడి మళ్ళీ ఓడిని పట్టించుకుంటున్నారు. వీళ్ళతో అభివృద్ధి కాదు, మన కాదు, ఉన్న దేశాన్ని నాశనం వేస్తున్నారని అందరికీ అర్థమైంది. మొన్న మన సర్పంచ్ ఎన్నికలలోనే మనకు 60% ఓట్లు వచ్చినాయి. టీఆర్ఎస్లో 18% వచ్చినాయి, బీజేపీకి 13% వచ్చినాయి. ఇక మిగతా ఓట్లేమో ఇండివిజువల్ అంటే మన ఇండిపెండెన్స్ వాళ్ళకి వచ్చినాయి. మన స్ట్రాటజీ తీసి మన దగ్గర ఎన్నికలు జరిగినాయి, 2 నెలల కింద జరిగిన ఎన్నికలు. కాబట్టి వాళ్ళ ఓటు పర్సెంటేజ్ ఎంత ఉంది? 13% ఉంది. వాళ్ళ అధికారానికి వచ్చే పరిస్థితి లేదు. అది కూడా ఎక్కడ సోకాలు ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఏదైతే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్ అనుకుంటారో అక్కడ 13% ఉంది. ఇక మన మహబూబ్నగర్, మనకు నల్గొండ, ఖమ్మంలో అయితే వాళ్ళు 1%, 2%లోనే ఉంటారు. కాబట్టి మనకు ఎదురు లేదు వాళ్ళ రాజకీయంగా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఇవాళ నిన్న జరిగిన ఎన్నికలు కూడా మన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్ చూస్తా ఉన్నారు, రేపు చూడబోతారు కూడా. 117 మున్సిపాలిటీలలో ఎన్నికలు అయితే మరి వీళ్ళ దగ్గర మనమే 90% గెలుస్తాం. మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా మరి 7 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. చాలా జాగాల మొత్తం అబ్జల్యూట్ మెజారిటీతో గెలుస్తున్నాయి, కొన్ని జాగాల మిత్రపక్షాలు ఇంకేదో వాళ్ళతో అలయన్స్తో గెలవచ్చు. అంటే ఈ విధంగా రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపడ్డది. కాబట్టి మీకు అందరు కూడా మంచి భవిష్యత్తు ఉంది. మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా మరి మీతో నేను, నాతో మీరు ఇవాళ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మరి మనందరూ ఒక కుటుంబ సభ్యులాగా ఒక అవగాహనతో, ఒక ప్రేమతో, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ మనము ఇదే టీం వర్క్ చేస్తే, ఇదే టీం వర్క్ మనం కంటిన్యూ చేస్తే 100% ఇంకో 20-30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఊళ్ళో చెక్కు చెదరకుండా ఉంటాయి. మీకు అందరూ కూడా తెలుసు మనం ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చినామో. ఇవాళ మన నిజామాబాద్ రూరల్ గురించి ఒక విషయం చెప్పాలి. మీకు 1983లో బాలరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచింది. ఇక తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత మనకి అవకాశం రాలేదు నిజామాబాద్ రూరల్. సరే సిరికొండ కొంచెం అటు ఉండే, ఇప్పుడు మోపాల్ మండలం ఇటు ఉండే, ఇది వేరే. కానీ మెజారిటీ కాన్స్టిట్యున్సీ 4-5 మండలాలు గత 40 సంవత్సరాల నుండి మనకు ఎమ్మెల్యే లేడు. ఇక్కడ మధ్యాహ్న కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో ఇప్పుడు మధ్యాహ్నం బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆకుల లలిత గారు గెలిచారు. ఒక 8-9 నెలలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి దగ్గర 40 ఏళ్ళు మనకు ఇక్కడ ఎమ్మెల్యే లేడు ఈ ప్రాంతానికి. ఇవాళ మనం వచ్చినాము అంటే మరి ఎంత
కష్టపడి వచ్చినాము, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది, మీ మీద ఉంది. మన ఉద్దేశం ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు రెండు లేదా మూడు అనుకోండి. ఒకటి అభివృద్ధి, మన నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం, విద్య, వైద్యము, వ్యవసాయము, రోడ్లు, డ్రైనేజీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం ఒకటి. ఇంకోటి పేదవానికి సంక్షేమ పథకాలు అందించే సన్న బియ్యమే అనుకోండి, ఇందిరామైన్లే అనుకోండి, రేషన్ కార్డులే అనుకోండి, 200 యూనిట్ల కరెంటే అనుకోండి. ఇది ఈ రెండు మూల సిద్ధాంతాలు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది అంటే ప్రజాస్వామ్యం. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుటి మనిషి యొక్క ఒపీనియన్ వినడము, ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛతోని మరి ప్రాథమిక హక్కులను కాపాడుకుంటూ, మన లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటూ, అంటే ప్రతి పౌరునికి స్వేచ్ఛ మరి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఇది కూడా మనం చేస్తూ ఉంది, చూస్తూ ఉన్నారు మీరు. గతంలో గడిల పాలనలో ఎట్లా ఉండే, మరి ధర్నాలు చేసుకోలేని పరిస్థితి ఉండే. కాబట్టి ఈ మూడు అంశాల మీద ఇవాళ నడుస్తూ ఉంది. మన నాయకత్వం కూడా ఒక మంచి విజన్ ఉంది, పెద్ద విజన్ ఉంది. ఇలా మన హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా చేయాలా, మరి మేటి అన్ని మన ఇండియాలోనే ఒక మేజర్ పట్టణంగా చేయాలని చెప్పి మనకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, వేరే దేశం పెట్టుబడులు రావాలి, మరి ఇక్కడ చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు రావాలని ఒకటి. ఇంకోటి రూరల్ తెలంగాణను కూడా డెవలప్ చేయాలి. తెలంగాణ కూడా రైజింగ్ తెలంగాణ పేరు మీద 2047 వరకు ఒక నంబర్ 1 రాష్ట్రంగా దేశంలో ఎదగాలన్నది ఈ రెండు ఆలోచనలతో ముఖ్యమంత్రి గారు పోతున్నారు. కాబట్టి వారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ మరి తప్పకుండా మీరు నాతో తోడుగా ఉండి మన అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉందాం. ఇదే ప్రేమ, అభిమానం, గౌరవం నా మీద ఉంచండి అని చెప్పి కోరుకుంటూ, మరి నాకు ఇవాళ పొద్దునుండి మరి నాకు బర్త్డే విషయం చెప్తూ నాకు ఏమంటారు ఆశీర్వాదం ఇచ్చినటువంటి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రక్తదానం చేసిరని చెప్తున్నారు. మరి రక్తదానం అంటే ఇది ప్రాణదానం చేసినట్టే. ఇవాళ చాలా రకాల దానాలు ఉంటాయి. అన్నదానం ఉంటుంది, భూదానం ఉంటుంది, గోదానం ఉంటుంది. అట్లా రక్తదానం అన్నది చాలా ముఖ్యమైనది. ఇవాళ తమ్ముళ్ళు ఎవరెవరైతే మరి నా బర్త్డే సందర్భంగా మరి ఆపదలో ఉన్నటువంటి పేషెంట్లను కాపాడుకోవడానికి రక్తదానం చేసిండ్రు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు.